నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. కొండా సురేఖ దారి ఎటు? రాజకీయ చౌరస్తాలో కొండా సురేఖ నిలబడింది. ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోతారా, వెళ్ళగొడతారా? ఈ ప్రశ్నలు. దీనికి ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డైరెక్ట్గా ఆమె కూతురు అన్నదానికి నేనెందుకు బాధ్యత అవుతా? ఆ కూతురు కాంగ్రెస్ పార్టీలో లేదు కదా, నేను అంటే తప్పు కదా, నేను అనలేదు, అధిష్టాన వర్గాన్ని గౌరవిస్తున్నా, నేను రేవంత్ రెడ్డిని ఒక మాట లేదని చెప్పి వివరించుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన నోటీస్కు ఆమె జవాబు ఇచ్చారు కూడా. అంతటితో అయిపోతుందా? రేవంత్ రెడ్డి గారు లండన్ పర్యటించి ఇండియాకి వచ్చిన తర్వాత ఒక లక్ష్మణ రేఖ గీశారు. కొండా సురేఖ గురించి మీరు ఎవరు మాట్లాడకండి, అధిష్టానం చూసుకుంటుంది. అక్కడితో ఆగుతుందా? మరి ఇప్పటిదాకా జరిగిన గొడవ అంతెందుకు, ఏం జరిగింది అని మాట్లాడుకుంటే కొండా సురేఖ దారి ఏటో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్లో ఒకరొకరు కలహాల కాపురం గురించి మాట్లాడుకున్నాం. ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్ జిల్లా వరకు, నల్గొండ నుంచి గట్టిగా మాట్లాడితే ఖమ్మం నుంచి ఇటు నిజామాబాద్ దాకా మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కలహాల కాపురం పెట్టడం చూస్తున్నాం మనం. ఇందులో మరి కొండా సురేఖ పాత్ర ఏమిటి? కొండా సురేఖ ఏం చేస్తుంది? ఒకటి, కొండా సురేఖను మాత్రమే సస్పెండ్ చేస్తే పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి సంగతి ఏంది, చిన్నారెడ్డి సంగతి ఏంది, ఇంకా తిరగబడుతున్న వాళ్ళ సంగతి ఏంది అని మాట వస్తున్నది. దానికి సమాధానం చెప్పాల్సింది మళ్ళీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం అవుతుంది. మళ్ళీ బీసీ కార్డు కూడా ఒకటి ఉన్నది. కొండా సురేఖ గతంలో 2 సార్లు వేడి తప్పించుకుంది బీసీ కార్డు మీదనే. కనుక దాన్ని గమనిస్తే కూడా మరి అదొకటి ఉంటుంది. 2. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఆమె ఒకవేళ పార్టీ సస్పెండ్ చేసింది అనుకుందాం కొద్దిసేపటికి, సరే అప్పుడు ఏమవుతుందంటే రెడ్లకో నీతి మాకో నీత అనే సమస్య వస్తుంది. ఇప్పటిదాకా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది అందరూ దళితుల మీద, పేదల మీదే కదా. ముఖ్యంగా అద్దంకి దయాకర్ అప్పుడెప్పుడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద అరిచిన దానికి సరే బూతు మాట్లాడిన తప్పే అని ఆయన ఒప్పుకున్నా కూడా ఆయన శిక్ష అనుభవించారు. ఎందుకంటే అప్పటిదాకా 2 సార్లు ఓడిపోయి మంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసి ఓడిపోయి మనకు తుంగతుర్తి నియోజకవర్గంలో 3వసారి టికెట్ రాలే. అది ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు అంటున్నారు ఏంటంటే మేము చేయగానే రాలేదు, మేమే ఇప్పియలేదు, కొత్త వానికి ఇచ్చినాం. ఆయన తిరగబడుతున్నాడు మధుల సామేలు, ఇప్పుడు మీ దొరల పెత్తనమైన రోజు, మీ పట్టెడి పెత్తనమైన రోజు అని చెప్పి. మరి అటువంటి అప్పుడు ఆయన మీద చర్య తీసుకున్నారు. చింతపండు నవీన్ మళ్ళీ అట్లాగే తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆయన మీద చర్య తీసుకున్నారు. మొన్న కత్తి వెంకటస్వామి గారు ఏదో మాట జరిగితే ఆయన మీద నోటీసు పంపారు క్రమశిక్షణ సంఘం. ఇట్లా దళితులు లేకుంటే పేదలు లేకుంటే మన బీసీల మీదనే చర్య తీసుకుంటారా, లేకుంటే రెడ్లు మాట్లాడితే ఏమీ లేదా, వాడు ఫిర్యాదు రాలేదని ఇట్లా తప్పించుకుంటే ఎట్లా? గతంలో రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఫిర్యాదు రాలేదు మాకు అని మహేష్ కుమార్ గారు అన్నారు. ఫిర్యాదు వచ్చిన దానికి ఏమైనా చేసిండ్రా? ఇదే కొండా సురేఖ మీద మొత్తం జిల్లా అంతా తిరగబడి కడియం శ్రీహరి నుంచి మొదలు పెడితే, రేవూరి ప్రకాష్ రెడ్డి నుంచి మొదలు పెడితే అందరూ మన నాయన్ రాజేందర్ రెడ్డి వరంగల్ ఎమ్మెల్యే నుంచి అందరూ తిరగబడ్డారు కదా. మరి ఏమైంది? అందుకని మిగతా వర్గాల మీద ఉన్నంత దాన్ని రెడ్ల మీద ఎందుకు లేదు అనే మాట కాంగ్రెస్కి ఎదుర్కొంటుంది. ఇప్పుడు కొండా సురేఖ దారి ఏంటో అంటే, వాళ్ళు సస్పెండ్ చేసి ఎట్టుకోవచ్చు అంటే 3-4 ఆప్షన్స్ ఉన్నాయి ఆమెకు. ఒకటి, బీసీకి మన గళం ఎత్తుకునేది కనుక ఒకవేళ తీర్మానం అన్న పార్టీ ఏదైతుందో దానిలో పోయి గట్టిగా బీసీలకు అన్యాయం జరుగుతుందని, మీ రెడ్ల ఓట్లు మాకు అవసరం లేదు అన్నాడు కదా తీర్మానం అన్న, కనుక అదే పద్ధతి పోతుందా? ఒకటి, కొంతవరకు బీసీలకు గట్టి మేలు చేస్తామని బీసీ సంఘం నుంచి పెట్టుకున్నాడు కనుక అదొకటి. లేదు, బీసీ కార్డు ఎత్తుకొని వాళ్ళ అగ్రవర్ణాలకు అన్యాయం చేసిండు, అగ్రవర్ణాలకి కొమ్ము కాసిండు అని కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సమితి పెట్టుకుంది, అది 2వ మార్గం. 3వది, జనసేనలో చేరుతుందని ఒక మాట వస్తుంది. కానీ గతంలో వైసీపీలో చేరి ఉప ఎన్నికలు బీఆర్ఎస్ నుంచి బయటపడ్డ తర్వాత వైసీపీలో చేరి ఉప ఎన్నిక తీసుకొచ్చుకుంది కదా ఆమె. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ బయట పార్టీ కనుక, కానీ గట్టిగా పోరాడింది, దగ్గర దాకా వచ్చింది. ఆమె తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది, భిక్షపదాన్ని గెలిచారు. కనుక అట్లా చూసుకుంటే 3వది అది. ఇప్పుడు మళ్ళీ జనసేనని పట్టుకుంటే జనసేన బీజేపీ తోకనే కదా. కానీ దీన్ని పట్టుకుంటే ఆమె రేపొద్దున మళ్ళీ చిల్లి కాదు తూట అన్నట్టు బీజేపీ అనుబంధ పార్టీకి పట్టుకుంటే కొత్త పార్టీ కావచ్చు, నాయకత్వం ఇస్తుండొచ్చు. శంకర్ గౌడ్ అని వాళ్ళ జనసేనకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, నామకే వాస్తే నడుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే పార్టీ లేదు కదా. కనుక పవన్ కళ్యాణ్ పార్టీలో చేస్తుంది ఒక మాట వస్తుంది. నా అంచనా ఏంటంటే ఈ 3 కాదు, ఈ 3 చేరదు. కల్వకుంట్ల కవిత్వానికి ఆమె పొసగదు. ఎందుకంటే ఆమెకు ఈమెకు ఇద్దరికి అహంకారం ఎక్కువ, ఇద్దరు కూడా కలవరు. ప్లస్ కలిస్తే మైనస్ అవుతుంది. ఇటు పక్కన తీర్మానం మల్లన్న పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు కనుక అలా అవకాశం ఉన్నా కూడా
తీర్మానం మల్లన్న దాటి అయితే పోలేదు. మరి అదొక కథనే కదా. ఇప్పుడు పెద్ద సముద్రం నుంచి కాంగ్రెస్ అనే సముద్రం నుంచి ఓ బావిలో పడ్డట్లేక. కాంగ్రెస్ సముద్రం నుంచి బావిలో పడుతుందా, పెద్ద ఇంకా సముద్రంలో పడుతుందా అంటే మరో సముద్రం పక్కన కనపడుతుంది బీజేపీ. బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది అధికారంలో, దాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారం నుండి 3 సార్లు గెలిచి ఇంకా 2.5 ఏళ్ళు ఇంకా అవకాశం ఉంది. దాదాపు 3 ఏళ్ళు ఉన్నట్టు, 2 ఏళ్ళు అయిపోయింది మొన్నటికి జూన్కి. ఇంకో 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా గట్టిగా మాట్లాడితే ఒకవేళ అనుకుంటే 2029 జూన్ దాకా ఎలక్షన్లో మే దాకా అంటే 3 ఏళ్ళు ఉన్నట్టు ఎక్కువ దగ్గర. సరే 2.5 ఏళ్ళు పోయి అప్పటిదాకా అయితే కేంద్రంలో అధికారంలో ఉంటుంది కదా. అటువంటిప్పుడు ఈటల రాజేందర్ గారు కదా అప్పుడు బీఆర్ఎస్ నుండి బహిష్కరించబడ్డ తర్వాత బీఆర్ఎస్ కాకుండా రాజీనామా చేసిన తర్వాత అటు కాంగ్రెస్లో చేరకుండా ఇటు పక్కన బీజేపీలో ఎట్లా చేరిండో ఇప్పుడు ఆప్షన్ ఆమె బీజేపీ కనబడుతుంది అనుకుంటున్నాను. అంటే ఒకసారి 10 ఏళ్ళు బీఆర్ఎస్ని చూసిండు తెలంగాణ ప్రజలు, ఒక 5 ఏళ్ళు ఎట్లా 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తారు. మాకు ఒక అవకాశం ఇవ్వండి అని బీజేపీ తిరుగుతున్నది. బీజేపీ తెలంగాణలో కొత్త కూడా కాదు. పరకాల ఎమ్మెల్యే జంగారెడ్డి గారి నుంచి మొదలుకొని వరంగల్ మేయర్గా పనిచేసి డైరెక్ట్ ఎలక్షన్స్లో పనిచేసిన రాజేశ్వరరావు గారి నుంచి మొదలుకొని కరీంనగర్లో విద్యాసాగర్ రావు గారు ఎంపీ గెలిచిన దానికి చూసుకుంటే బండారు దత్తారెడ్డి గారు మన సికింద్రాబాద్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, అట్లా మనకు మల్కాజ్గిరి సీటు కూడా ఇవాళ బీజేపీకి ఉంది. మొత్తం రాష్ట్రంలో 8 సీట్లు ఉన్నాయి. ఒక ఎంపీ సీటు 7 అసెంబ్లీ సీట్లతో సమానం కనుక ఆ 7 అసెంబ్లీ సీట్లను లెక్క పెట్టుకుంటే 56 తెలంగాణ అసెంబ్లీ సీట్లలో పట్టు ఉన్నట్టే లెక్క బీజేపీకి. 8 మంది గెలిచారు కూడా, ఏది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా 8 మంది గెలిచారు. కనుక ఆ లెక్కను చూసుకుంటే బీజేపీ వైపు ఆయన పోయే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మహాసముద్రం నుంచి ఇంకో సముద్రం పడితే తప్పలేదు. అది పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం కావచ్చు. కనుక మహాసముద్రం నుంచి చెరువులోకో లేకుండా బావిలోకో పోదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆమెను బహిష్కరిస్తే బీసీ కార్డు గట్టిగా పడుతుంది. అప్పుడు తీర్మానం లాంటి వాడు కూడా అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. కల్వకుంట్ల కవిత గారు కూడా గట్టిగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. ఇది బయట నుంచి. పార్టీలో చేరే కాడికి వచ్చినాక బీసీల హక్కులను కాపాడే క్రమంలో బీజేపీలో చేరుతా చేరితే మరొక ఈటల రాజేందర్ లాగా ఇప్పుడు ఆమె సామాజిక వర్గం కూడా పెద్దగా ప్రభావం చూపించే పెద్ద వర్గమే. కనుక దాంతో మరి బీజేపీకి ప్లస్ అవుద్ది అనుకున్నప్పుడు మనకు ద్వారములు తెరిచి ఉన్నాయని చెప్పి బీజేపీ ఇప్పటికీ అన్నది. కిషన్ రెడ్డి గారు ఆమె చేరుతా అన్నప్పుడు కదా ఆలోచన చేయాల్సింది. అప్పుడు కూడా అధిష్టాన వర్గం చూసుకుంటుంది, మనకు హైకమాండ్ చేస్తుందని చెప్పి డైరెక్ట్ చెప్పేశారు. అంటే ఏమన్నట్టు వద్దాంలే చేరొద్దాంలే. కనుక ఇప్పటికీ మిగతా పార్టీలకు అనుభవం అయింది. ఆమె నోటి గుల నోటి తీట అంటారు కదా. ఇది ఏమైందంటే కేసీఆర్ను ఇష్టం ఉండేది లాకారాలతో తిట్టింది. ఈ రేవంత్ రెడ్డిని ఇప్పుడు అది వచ్చే అదే అవుతుంది. కనుక ఎవరిని తిట్టినా కూడా వీళ్ళు మిగతా వాళ్ళు సంతోషపడరు ఇప్పటిదాకా. ఏమి కొండా సూర్యకి తిడుతుంటే, ఆమె ఆరోపణలు చేస్తుంటే. కనుక ఇప్పుడు ఏమైందంటే బీజేపీకి అనుభవం లేదు. కనుక బీజేపీలో చేరితే ఇమడగలుగుతుందా అనే మాట వస్తుంది. అయినా సరే ఇప్పుడు డీకేఆర్ లాంటి గారు ఆమె మనకు అందులో కాంగ్రెస్ పార్టీని చేరింది. ఈటల రాజేందర్ లాంటి వాడు బీఆర్ఎస్ని చేరిండు. ఇట్లా చాలామంది, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్ని చేరిండు. ఇట్లా చాలామంది చూస్తే మనకు ఏదైతే మిగతా పార్టీల నుంచి చేరిన వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు కదా మంచి చెడు. జాతీయ పార్టీ కాంగ్రెస్ నుంచి ఇంకో జాతీయ పార్టీలు మారితే అవకాశం ఉందనుకుంటున్నాను. ఇప్పటికైతే ఆమె చేరుతా అంటే బీజేపీతో వద్దన్నారు. ఎందుకంటే కొండా సూర్యకి ఏమాడుతుందని చెప్పుకున్నా కూడా 3-4 నియోజకవర్గాలకు ఆమెకు పలుకుబడి ఉంది గట్టిగా. వరంగల్ వెస్ట్లో ఈస్ట్లో గెలిచింది. పరకాల పాత కాన్స్టిట్యున్సీ ప్రకారం పరకాల సాయంపేట కలిసే ఉన్నది. పరకాల పాత నియోజకవర్గంలో కొంత భూపాలపల్లికి వెళ్ళిపోయినా భూపాలపల్లి నియోజకవర్గం కానీ పరకాల కానీ వరంగల్ ఈస్ట్ కానీ గట్టిగా మాట్లాడితే వరంగల్ వెస్ట్లో కూడా. ఇట్లా చూసుకుంటే 4-5 నియోజకవర్గాల పట్టు ఉంది. కనుక బీజేపీలో కలుపుకుంటే ఇప్పటిదాకా బీజేపీకి ఉన్న బలం అంతా కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి దక్షిణ వరకే. తూర్పు జిల్లాల్లో పెద్ద పలుకుబడి లేదు. నల్గొండలో లేదు, ఖమ్మంలో లేదు, వరంగల్లో కూడా పెద్దగా లేదు. కనుక అట్లా చూసుకుంటే వరంగల్ జిల్లాలో ఒక 3-4 నియోజకవర్గాలు ప్రభావం చూపించే మనం కొండా సూర్యకని చేర్చుకుంటే రేపు వాళ్ళకి అవకాశాలు ఎక్కువనే అనుకుంటున్నాను నేను. కనుక ఆమె పయనం నేనన్నా జనసేన కాదు, తెలంగాణ రక్షణ సేన కాదు, ఇటు పక్కన తీర్మానం పార్టీ కాదు. ఈ 3 కాకుండా బీజేపీలోనే చేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పుడు తెరకపోవచ్చు కానీ నేను భవిష్యవాణి నా ఉద్దేశం జ్యోతిషం కాదు కానీ రాజకీయ అంచనాల అవసరాల దృష్ట్యా చూస్తే మాత్రం బీజేపీలోనే ఆమె దారేటు అంటే చౌరస్తాలో రాజకీయ చౌరస్తాలో మన కొండా సూర్యకి నిలబడేటప్పుడు వాళ్ళు సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా ఆ బీసీ కార్డు ఎత్తుకుంటుంది. మిగతా రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు అడుగుతుంది గట్టిగా. దాన్ని ఖచ్చితంగా మనకు వాళ్ళ
అంగ వంగ కళింగ గెలిచారు కదా. కళింగ అంటే ఒరిస్సా, వంగ అంటే పశ్చిమ బెంగాల్, అంగ అంటే బీహార్. ఇప్పుడు త్రిలింగ అని ముందుకు వస్తున్నారు. త్రిలింగలో సగం దేశం, ఇప్పుడు సగం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నది. త్రిలింగ అంటే ఒక తెలంగాణే కాదు కదా. కనుక సగం రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో ఉన్నది. కనుక అంగ వంగ కళింగ త్రిలింగలో సగం తెలంగాణ ఉంది. కనుక తెలంగాణలో రేపు వచ్చే ఎన్నికల్లో మేము గెలుస్తామని అనుకుంటున్నారు. కనుక మరి ఆ ప్రకారంగా కొండా సురేఖను పార్టీ తీసుకుంటుంది అనుకుంటున్నాను నేను. ఆమె కూడా బీజేపీ వైపు మొగ్గుతుందని నేను అనుకుంటున్నాను. నమస్కారం.